ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటో భార్యాభర్తలిద్దరు చాలా టెన్షన్ గా కనపడుతున్నారు. ఓ, ఈ టెన్షన్ మా బావగారిలో వచ్చిన మార్పుని చూసయ్యుంటుందే. మీరు ఇలా చూస్తూనే ఉండండి. మా అక్క మా బావగారిని మీ ముందే తిరిగి మామూలు మనిషిగా నుంచోబెడుతుంది. ఏంటి గుడ్లు ఇలా మిటికరించి చూడొద్దు. మా బావగారికి దిష్టి తగులుతుంది. బావగారు, బావగారు ఇలా రండి. ఏంటి గాయత్రి? ఏం లేదు బావగారు, మీలో వచ్చిన మార్పుని చూసి కొందరు బాగా కుళ్ళుకుంటున్నారు. వాళ్ళ దిష్టి మీకు తగలకూడదంటే మీకు దిష్టి తీయాలి. దిష్టి తీస్తావా? సరే తీ. ఒక నిమిషం బావగారు. బావగారు, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ముఖ్యంగా ఈ పని ఊర్వశుల దిష్టి పోవాలి. బావగారు తూతూ అనండి. మీరు వెళ్ళండి. గాయత్రి, చాలా థ్యాంక్స్ దిష్టి తీసినందుకు. పర్వాలేదు బావగారు, వెళ్ళండి. మీరెవ్వరూ మా బావగారిలో మార్పుని ఆపలేరు. సుందరి ఏంటి ఇంకా రావట్లేదు? బాలాగారు, సుందరి, నేను నీతో కాసేపు మాట్లాడను. ఏం బాలాగారు, ఏమైంది? నేను కొంచెం హర్ట్ అయ్యా. ఎందుకు హర్ట్ అయ్యారు? ఎందుకా? నీకోసం నేను ఎప్పటి నుంచి ఏదో చూస్తున్నాను తెలుసా? నేను త్వరగా వచ్చేసేదాన్నే, కానీ పనులు అవ్వాలి కదా. ఏం పనులు అవ్వాలి సుందరి? ఇంట్లో పనులు. అంతగా ఏం పనులు ఉంటాయి? మహా అయితే అందరికి భోజనం పెట్టి డైనింగ్ టేబుల్ సర్దేసి వచ్చేస్తావు, అంతే కదా? నాకు అంతే పని ఉంటుంది అనుకుంటున్నారా మీరు? అంతకు మించి ఏముంటుంది? ఉదయం నుంచి నాకు ఎన్ని పనులు ఉంటాయో తెలుసా? తెలుసు. అందరికి కాఫీ పెడతావు, టిఫిన్ చేస్తావు, భోజనం చేస్తావు, అంతేగా? అంతేగా అనద్దు బాలాగారు. ఆడవాళ్ళు ఒకరోజు పొద్దున్నుంచి రాత్రి వరకు ఎంత పని చేస్తారో మీకు తెలీదు. ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఇంట బయట కసురు చిమ్మాలి, నీళ్లు చల్లాలి, ముగ్గులు వేయాలి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి, తడిగుడ్డ పెట్టాలి, ఇల్లంతా చక్కగా సర్దుకోవాలి, అందరికీ కాఫీ పెట్టాలి, టిఫిన్లు చేయాలి, స్కూల్కి ఆఫీసులకి వెళ్లే వాళ్ళకి క్యారేజీలు కట్టాలి, మళ్ళీ ఇంట్లో వాళ్ళకి టిఫిన్ వడ్డించాలి, చిన్నపిల్లలుంటే స్నానం చేయించాలి, భర్తకి నీళ్లు పెట్టాలి, బట్టలివ్వాలి, పిల్లల్ని స్కూల్లో దించాలి, మొగుడు ఆఫీస్కి వెళ్తుంటే
నవ్వుతూ ఎదురు రావాలి. అంతేకాదు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత పోగైన అంట్లు తోమాలి. మీరు విడిచిన బట్టల్ని ఉతకాలి. ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళకి సేవలు చెయ్యాలి. మళ్ళీ మీరొచ్చాక ఏమైనా తినడానికి స్నాక్స్ రెడీ చెయ్యాలి. మళ్ళీ పిల్లల్ని చదివించాలి, డిన్నర్ చెయ్యాలి. తర్వాత రూమ్ని తుడిచి బెడ్ని సర్ది పక్కలెయ్యాలి. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత అప్పుడు పోగైన అంటుల్ని మళ్ళీ తోమాలి. మీకు పాలు రెడీ చేయాలి, రేపేం చేయాలో ఆలోచించాలి. అలా చివరికి అలసిపోయి సొలసిపోయి ఒళ్ళు ఊనం చేసుకుని ఇలా రెస్ట్ తీసుకోవడం కోసం రూంలోకొస్తే అప్పుడు భర్త నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటే కాళ్ళు నొక్కాలి. అలా పతిసేవ చేసుకున్న తర్వాత ఓపికంతా సచ్చిపోయి నీరసంతో పడుకుంటాం. వామ్మో, ఇన్ని పనులా? మ్మ్. నిజంగా మీరు చాలా గ్రేట్. సారీ సుందరి, తెలియక అలా అన్నాను. పర్లేదు బాలగారు. సరే, నాకు నిద్ర వస్తుంది సుందరి, నేను ఒక్క పాడుకుంటాను. నిమిషం. పడుకోండి. సుందరి, అదేంటి నువ్వు ఇక్కడ పడుకుంటున్నావు? అదేంటి బాలగారు, నేను రోజు పడుకునేది ఇక్కడే కదా. అయితే నేను కూడా కింద పడుకుంటా. బాలగారు, బాలగారు, అయ్యో బాలగారు, బాలగారు, ఏమైంది? సుందరి, నేల ఎంత గట్టిగా ఉందో. నువ్వు ఎలా పడుకున్నావు ఇక్కడ? రా, బెడ్ మీద పడుకుందాం. అయ్యో పర్లేదు బాలగారు, నాకు అలవాటే. ఇన్ని పనులు చేసి ఇక్కడ పడుకోలేవు. రా సుందరి, అక్కడ పడుకుందు. వద్దండి. అయితే నేను కిందే పడుకుంటాను. వద్దొద్దు, నేనే బెడ్ మీద పడుకుంటాను. రా, పడుకో. అది గుడ్ గర్ల్. పడుకో, పడుకో, పడుకో. ఈ రోజు నుంచి రోజు నువ్వు బెడ్ మీద పడుకోవాలి. పడుకో. Ah